హాయ్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో చేశాను కదా ప్లాంట్ సైన్స్లో సెకండ్ చాప్టర్. అందులో డిస్కస్ చేసినప్పుడు ఇది ట్రాన్స్లోకేషన్ అనేది కూడా ఉంది. ట్రాన్సాక్షన్ అంటే ట్రాన్స్లోకేషన్ అనమాట. దాని గురించి చిన్నగా ఒక 1 మినిట్లో మాట్లాడేస్తాను. ట్రాన్స్లోకేషన్ అంటే ఏంటి, ఇప్పుడు చాలా థియరీస్ చూసాము. అండ్ ఏంటి అబ్జార్ప్షన్ అంటే ఏంటో చూసాం కదా. సో అబ్జార్ప్షన్ జరిగింది, ఇప్పుడు ఇది ఇక్కడ ఉండిపోతే అవ్వదు కదా, ఇది పైకి వెళ్ళాలి, రైట్? దాన్ని ట్రాన్స్లోకేషన్ అని అంటాం. సో ఈ ట్రాన్స్లోకేషన్కి కావాల్సిన ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటంటే, ఒకటి జైలం, ఇంకొకటి ఫ్లోయం. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పా, ప్లాంట్ కింగ్డమ్లో ఒక మాట యూజ్ చేశాను, వాస్కులర్ ప్లాంట్స్, నాన్ వాస్కులర్ ప్లాంట్స్ అని. అండ్ మీకు దాని గురించి ఇంకా కావాలి అనుకుంటే కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేశాను కదా, అందులో కూడా చూడండి, ఉంది వాస్కులర్ అండ్ నాన్ వాస్కులర్ అని. సో అందులో నేను చెప్పిన ఫస్ట్ వాస్కులర్ ప్లాంట్స్ ఏంటి అనేసి, అది నాకు కామెంట్ సెక్షన్లో కిందన నాకు ఆన్సర్ చేయండి అదేంటో. అవి ఎందుకు వాస్కులర్ అంటామంటే, జైలం అండ్ ఫ్లోయం ఉండడం వల్ల. ట్రాన్స్లోకేషన్ జరగాలంటే ఈ రెండు ఉండాలి. అండ్ జైలం అనేది మెయిన్గా వాటర్ని ట్రాన్స్లోకేట్ చేస్తుంది, వెరస్ ఫ్లోయం అనేది ఫుడ్ అండ్ మినరల్స్ని ట్రాన్స్లోకేషన్ చేస్తుంది. ట్రాన్స్లోకేషన్లో కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ ఏంటి అంటే, బోరాన్ అండ్ పొటాషియం. ఈ రెండు కూడా ట్రాన్స్లోకేషన్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, దీంతోపాటు ఈ యొక్క మొత్తం అంతా న్యూట్రిషన్ గురించి కదా మాట్లాడాం. సో వాట్ ఆర్ ద న్యూట్రియన్స్ ఏంటో మాట్లాడాము, అవి ఎవరిచ్చారు, ఎన్ని న్యూట్రియన్స్ ఉంటాయి, ఆ న్యూట్రియన్స్ ఏంటి మాట్లాడడం. దెన్ అబ్జార్ప్షన్ ఎట్లా జరుగుతుంది, ప్యాసివ్ అంటే ఏంటి, యాక్టివ్ అబ్జార్ప్షన్ అంటే ఏంటో చదివాం. ట్రాన్స్లోకేషన్ జరగాలంటే కావాల్సిన న్యూట్రియన్స్ ఏంటి, అసలు జైలం అంటే ఏంటి, ఫ్లోయం అంటే ఏంటి కూడా చదువుకున్నాం. దెన్ మెటబాలిజం గురించి కూడా లాస్ట్ వీడియోలో నేను డిస్కస్ చేశాను, ఒకసారి అది మీరు రివైజ్ చేయండి. అండ్ నాకు కూడా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే కింద నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, ఇప్పుడు మొత్తం న్యూట్రిషన్ అంతా కూడా ప్లాంట్లో జరిగే టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఏమంటామంటే ఎనబాలిక్ న్యూట్రిషన్ అని అంటాం. ఎందుకు ఎనబాలిక్ అని అంటున్నాం, బికాస్ దే ఆర్ క్రియేటింగ్ ఎనర్జీ, దే ఆర్ స్టోరింగ్ ఎనర్జీ. అవి లోపలికి తీసుకొని అవి వాటిని యూజ్ చేసుకోవట్లేదు, అవి మళ్ళీ పైలప్ చేసి ఎనర్జీ క్రియేట్ చేస్తున్నాయి అనమాట. అందుకే వాటిని ఎనబాలిక్ న్యూట్రిషన్ అని అంటాం. అట్లా చేస్తున్నాయి కాబట్టి ఆ ప్లాంట్స్ యానిమల్స్ని తింటున్నాయి, బికాస్ ఇట్ ఈస్ స్టోరింగ్ ఫుడ్, ఆ ఫుడ్ని మనం తింటున్నాం. ఓకే, వెరాజ్ మనం అనుకోండి, వీఆర్ అ కెటబాలిక్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్. ఓకే, యానిమల్స్ ఆర్ షోయింగ్ కెటబాలిక్ న్యూట్రిషన్, బట్ దిస్ ఈస్ అన్ ఎనబాలిక్. ఎనబాలిక్ అంటే ఏంటి, ఎనర్జీ క్రియేషన్. కెటబాలిక్ అంటే ఎనర్జీ అనేది బయటికి వస్తుంది, ఎనర్జీ యూజ్ చేస్తాం. ఓకే, దాన్ని కెటబాలిక్ న్యూట్రిషన్ అని అంటాం. సో ఇదన్నమాట. దెన్ నెక్స్ట్ వీడియోలో నేను న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఏంటి అండ్ న్యూట్రియంట్ ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ కూడా చెప్పి, దాన్ని ఎట్లా మనం డిఫెక్ట్స్ని ఎట్లా కరెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్.